దేవుని నామాన మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ దినపు దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క మాట విందాం. ఏ దినము దేవుని యొక్క మాట ఏంటంటే, యెహోవా నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. సంఖ్యాకాండము 6:25 మాట ఉంది. యెహోవా నీకు తన సన్నిధి కాంతిని దేవుడు ఏం చేస్తాడంటే ఆయన సన్నిధిలో ఆయన యొక్క వెలుగుతో నింపుతాడు. దేవుని సన్నిధికి మనం వెళ్ళిన వెలుగుతో మనల్ని కరుణిస్తాడు. నేను నిత్యంగా ఇది నాన్న ప్రభు అంటున్నాడు, నిత్యంగా నేను కరుణిస్తాను, నిత్యంగా నేను దీవిస్తాను. నిత్యంగా ఎవరైతే ఆయన సన్నిధిలో కనపడతారో, ఎవరైతే సన్నిధిలో ఆరాధిస్తారో, ఎవరైతే ఆ సన్నిధాన్ని మహింపరుస్తారో, ఎవరైతే సన్నిధి గణపరుస్తారో, నిత్యంగా ఆయన సన్నిధికాంతి ప్రకాశింపజేసి మనందరినీ కరుణించి దీవించి ఆశ్రయిస్తాడంట. కాబట్టి ఇది నాన్న మరి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆయన సన్నిధిలో కనపడాలి, కనపడడానికి ఆనందం. తండ్రి తన బిడ్డ తన ఇంటికి వచ్చిన ఎట్టుగా సంతోషిస్తాడో, పరమ తండ్రి కూడా తన సన్నిధిలో కనపడుతుంది మనల్ని బట్టి కూడా ఆయన అంత సంతోషిస్తాడు. కాబట్టి ఇది నాన్న మనందరం కూడా ఆయన సన్నిధి కాంతి ప్రకాశం చేయించుకుని మనల్ని కరుణించే తండ్రి గుండె కృప దేవుడు మనకు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థన చేయండి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించను గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. మీకు నాతో ఏకపించండి. ప్రార్థన. సర్వాధికారి మహాగండు పరిశుద్ధ నీకు వందనాలు. ఇదిగో నా ఈ దినమంతా నీ సన్నిధిలో గడిపే కృప దయచే. నీ రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడి చేస్తున్న చేతి పనులు దీవించండి. ఎటువంటి పనిభారం ఒత్తిడి లేకుండా సహాయించండి. ఎటువంటి కీడు లేకుండా సహాయించి వెళ్ళిన ప్రతి పనులు జయాన్ని విజయాన్ని దయచేసి యజమానుల ధర తోటి పని వారి ధర ఎక్కడ రాకుండా సహాయించండి. బలహీనంగా ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలను పెట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సంబంధ విడుదల తెచ్చండి. అప్పులు బంధకాలను విడిపించండి. తాగుడు వ్యసనాలు దూరపరచండి. చేతబడి చెల్లింగ్ మంతశక్తి విడుదల బయటికి వెళ్ళిబడి శ్యామ గృహము చేర్చండి. ఇదనం పుట్టినరోజు పెళ్లి రోజు జరిగినప్పుడు దీవించి ఆశని కృప చెప్పండి. ఈ దినమంతా అయ్యా నీ సన్నిధి కదా ప్రకాశం మమ్మల్ని కరుణించే కృప దాయిచ్చాను. మేని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుతాం. యేసు పరిశుద్ధం విడుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని బాహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.